ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు వందనాలు. మనం గలతీ పత్రిక 4వ అధ్యాయం 1-7 వచనాలు, విశ్వాసము ద్వారా వారసులం అన్న అంశం ఈరోజు ప్రారంభిస్తున్నాం. చదువుతున్నాను, దయచేసి వినండి. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికిని కర్తై ఉన్నను, బాలుడై ఉన్నంతకాలం అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, పౌలు కాలములో ఒక వారసుడు బాలుడుగా ఉన్నంతకాలం అతనికి కుటుంబంలో ఒక దాసుని కంటే మించి ఏ అధికారం ఉండదు అనే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, 2వ వచనం, తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును గనుక అతడు వారసుడిగా ఉన్నప్పటికీ దాసుడుకున్న అధికారమే అతనికి ఉంటుంది తప్ప ఇంకా ఏమీ ఉండవు అన్న విషయాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని పౌలు మాట్లాడుతున్నాడు. ఇకపోతే 3వ వచనం గమనించండి. అటువలే మనము బాలులమై ఉన్నప్పుడు లోక సంబంధులమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏ విధంగా ఒక అబ్బాయి ఒక తండ్రికి వారసుడిగా పుట్టినప్పటికీ అతను చిన్న వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా దాసుడుకున్న అధికారమే ఆ బాలుడికి ఉంటుందో, అట్లాగే మనం కూడా లోకములో పాపానికి దాసులుగా ఉన్నప్పుడు మనం దేవునికి పిల్లలుగా లేము అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో, ఆ విశ్వాసం ఉంచినప్పుడు పాప దాసత్వము నుండి బయటకు వచ్చాం. బాలుడు పెద్దవాడైనప్పుడు ఎలా తండ్రికి వారసుడై అన్ని హక్కులు కలుగుతున్నాయో, అట్లాగే పాపమనే దాసి కాడి నుండి ఎప్పుడైతే మనం బయటకు వచ్చి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో, అప్పుడు దేవునికి పిల్లలమై పరలోకపు ఇంటికి వారసులమయ్యాము. కాబట్టి ఇట్టి కృప యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా కలిగిందే తప్ప ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు. కాబట్టి మనమందరము విశ్వాసము ద్వారానే తండ్రి ఇంటికి వారసులమయ్యామని ఎరిగి అట్టి విశ్వాసములో ముందుకు సాగిపోయి రేపు తండ్రి ఇచ్చే ఆస్తి అంతటికీ వారసులై మీరు యుగాలు పరలోకములో ఆనందించున్నట్లు దేవుని కృప నిత్యం మనతో ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.